హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అండ్ అప్డేట్ న్యూస్తో ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఏపీ జైలు శాఖ వాటర్ పోస్టుల నుంచి కీలక మార్పులు. మల్టీ జోనల్ క్యాడర్గా ఉంటుందా లేదా ప్రెసిడెంట్ ఆర్డర్ 2025 ప్రకారం ఏమైనా మార్పులు ఉంటాయా? దీనికి సంబంధించి కమిటీ నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. దాని గురించి ఇది ఒక వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమిటది మనం చూసుకున్నట్లయితే ఇవాళ మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం మీ ముందుకు తీసుకురావడం. అదేమిటంటే మల్టీ జోనల్ క్యాడర్గా జైలు వాటర్ పోస్టులు జిల్లా క్యాడర్గా మార్చడంతో సమస్యలు. ప్రెసిడెంట్ ఆర్డర్ 2025 మినహాయింపు ఇవ్వాలి. అంటే 2025లో ఆర్డర్ వచ్చిన ప్రకారం దీనికి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి డిఐజీ వరప్రసాద్ కమిటీ నివేదిక ఇచ్చింది. జైలు శాఖలోని జైలు శాఖలో వార్డర్, హెడ్ వార్డర్, చీఫ్ హెడ్ వార్డర్ పోస్టులను మల్టీ జోన్ క్యాడర్గా మార్చాలని గుంటూరు రేంజ్ డిఐజీ డాక్టర్ ఎం వరప్రసాద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ పోస్టులుగా ఉన్న వీటిని నూతన ప్రెసిడెంటల్ ఆర్డర్ 2025 ప్రకారం జిల్లా క్యాడర్గా మార్చడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది. అందుకే ప్రత్యేక మినహాయింపు ద్వారా మల్టీ జోనల్ క్యాడర్ పోస్టులుగా గుర్తించాలని కోరింది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1973 ప్రకారం జూనియర్ అసిస్టెంటు, అంతకంటే తక్కువ వేతన స్కేల్ ఉన్న వాటిని జిల్లా క్యాడర్గా పోస్టులుగా వర్గీకరించారు. వార్డర్ పోస్టులు ఈ కేటగిరీలోకి ఉన్నప్పటికీ అప్పట్లో ప్రత్యేక మినహాయింపు ద్వారా క్యాడర్గా గుర్తించారు. అయితే కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్ ఆర్డర్ 2025 ప్రకారం వార్డర్ పోస్టులు ఆటోమేటిక్గా జిల్లా క్యాడర్లోకి వచ్చేస్తాయి. దీనివల్ల నియామకాల్లో అసమానతలు, పదోన్నతులు, బదిలీలు, ఇబ్బందులు వంటి అనేక చిక్కులు ఏర్పడతాయని ఉన్నతాధికారులు కమిటీ నివేదికలో పేర్కొంది. అందుకే ఈ పోస్టులను మల్టీ జోనల్ క్యాడర్గా గుర్తించేలా మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇవాళ వచ్చిన మనకి మల్టీ జోనల్ క్యాడర్ జైలు వాటర్ పోస్టులకు సేమ్ పాతవాది యథావిధిగా జిల్లా క్యాడర్గా మార్చడంతో సమస్యలు ఉన్నట్టు. సో ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం 2025 ప్రకారం ప్రభుత్వానికి డిఐజీ వరప్రసాద్ కమిటీ ఇచ్చారు. ఏమిటంటే ఇక్కడ నివేదికలు ఇచ్చిన ప్రకారం మనకేంటంటే ఆర్టికల్ ప్రెసిడెంట్ 2025 ప్రకారం చూస్తే ఆ జిల్లా పోస్టులకు సంబంధించి జిల్లా వాటర్ ఉంటే సమస్యలు అయితే పదోన్నతుల్లో కానీ, ఏమన్నా ప్రమోషన్లో కానీ, బదిలీ ఇబ్బందులు కానీ ఉన్న సమస్యలు ఉంటాయని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అందుకే ఈ పోస్టులను మల్టీ జోన్ క్యాడర్గా గుర్తించేలాగా మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. సో దీని ప్రకారం నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో 171 వేకెన్సీలు ఉన్నాయండి. 171 వేకెన్సీ సంబంధించి సో దీన్ని బట్టి స్టేట్ క్యాడర్గానే గుర్తించాలని ఈ కమిటీ నివేదిక ఇవ్వడింది. ఓకే అండి, ఇదండి ఇవాళ ముఖ్యమైన మార్పులతో ఇవ్వడం ముందుకు రాయింది. ఓకే అండి, అలాగే అండి మన ఛానల్ చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.